హాయ్ అండి. ఇదిగో మా ఊర్లో వినాయక చవితికి అయితే ఇట్లా భజన వేస్తారనమాట 4 రోజులు. ఇక చిన్నప్పుడు అయితే ఈ భజన నేను కూడా నేర్చుకున్నా. ఇంకొంచెం పెద్దగైన తర్వాత అయితే వదిలేసిన అనమాట వేయటమే. కానీ ఇప్పుడు ఇక్కడ ఆ డాన్సులు ఈ డాన్సులు నేర్చుకుంటున్నారు, కానీ ఇలాంటి భజన అయితే ఎవరు నేర్చుకుంటలేరు కదా. కానీ ఈ భజన చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలందరూ చాలా చక్కగా వేస్తారనమాట. వినాయక స్వామి పండగ అప్పుడైతే ఏముండదు ప్రోగ్రాము, ఇదే చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఇది భజన నేర్చుకున్న తర్వాత గుండం దొక్కటం అంటే అదే నిప్పులు గుండం అవి ఉంటాయి కదా, అవి కూడా దొక్కిందనమాట. మీలో ఎవరైనా ఇలాంటి భజన నేర్చుకుని ఉన్నారేమో కామెంట్ చేయండి. ఇంకా కొంచెం చెప్పాలంటే ఇదిగో నేను స్టార్టింగ్లో ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను పెట్టిన ఫస్ట్ వీడియో ఈ భజన వీడియో అని అనమాట. ఈ భజన వీడియో ఇంకా పోతూనే ఉంది, వ్యూస్ వస్తూనే ఉన్నాయి. దీన్ని చూసి అక్కడక్కడ నన్ను గుర్తుపడుతున్నారు మా ఊరు వాళ్ళు. అయ్యో మా భజన కూడా వస్తుందా యూట్యూబ్లో అనేసి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉండటం అనమాట. ఇంకా నా మాటల కన్నా మా గురువు పాడే పాటలే బాగుంటాయి అనమాట. నాకు నేర్పించిన గురువే ప్రతిసారి ఊర్లో అయితే భజన చేపిస్తాడు. అది ఆయన కనిపిస్తున్నాడు కదా, వైట్ షర్ట్ వేసుకుని ఆయన మా గురువు అనమాట. ఎప్పుడు భజన ఈయనే చేపిస్తాడు ఊర్లో జరిగితే. ఇంకా ఆయన పాట వినేసేయండి, నా మాటలు ఆపేసి చాలా బాగుంటుంది.